నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళ రాజకీయ క్రీడలో మారుతున్న బలాబలాలు. పన్నీరు సెల్వంకు పెరుగుతున్న మద్దతు. కలవరపాటులో శశికళ శిబిరం. ప్రభుత్వ ఏర్పాటుపై సత్వరం తేల్చాలని గవర్నర్కు శశికళ లేఖ. సీఎం అభ్యర్థిగా సెంగొట్టియన్ పేరును తెరపైకి తెచ్చే వ్యూహం. సమానత్వం సాధికారత కోసం పోరాడాలని జాతీయ మహిళా పార్లమెంటు పిలుపు. అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఉద్ఘాటన. అతివలపై నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమన్న గవర్నర్. ఏడాదికోసారి మహిళా పార్లమెంటు జరగాలన్న చంద్రబాబు. యూపీలో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్. మలి విడత ప్రచారం తీవ్రం చేసిన మోదీ. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు. ఖండాంతర క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు. విజయవంతమైన ఛేదక క్షిపణి ప్రయోగం. ఏడు ముస్లిం దేశాల నుంచి వలసల నిరోధానికి ట్రంప్ మరో అస్త్రం. కొత్తగా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయనున్నట్టు ప్రకటన. ఉప్పల్ స్టేడియంలో పోరాడుతున్న బంగ్లాదేశ్. అద్భుత బ్యాటింగ్తో జట్టు స్కోరు 300 దాటించిన కెప్టెన్ ముష్ఫికర్. షకీబ్, మెహదీ అర్ధశతకాలు. అధికార పీఠం కోసం పన్నీరు సెల్వం, శశికళ వర్గాలు వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల మధ్య తమిళ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన శశికళ వర్గం క్రమంగా పట్టుకోల్పోతోంది. ఒక మంత్రి, 3 ఎంపీలు, మరికొందరు సీనియర్ నేతల చేరికతో పన్నీరు సెల్వం వర్గం మరింత బలం పుంజుకుంది. బల పరీక్ష జరిపితే తమకు మెజార్టీ ఖాయమంటున్న పన్నీరు వర్గం ప్రత్యర్థుల్ని కట్టడి చేసే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన శశికళ వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తమిళనాడు రాజకీయ సంక్షోభంపై గవర్నర్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న 2 వర్గాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. కొత్త చేరికలతో పన్నీర్ సెల్వం శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంటే శశికళ వర్గంలో కలవరం మొదలైంది. కృష్ణగిరి, నమక్కల్ ఎంపీలు అశోక్ కుమార్, ఆర్ సుందరం చెన్నైలోని పన్నీర్ సెల్వం నివాసానికి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. తిరుపూరు ఎంపీ సత్యభామ కూడా పన్నీర్కు మద్దతు పలికారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి పొన్నయ్యన్ సైతం పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ అనుచరులతో ప్రదర్శనగా వచ్చి పన్నీర్ సెల్వం పక్షాన చేరారు. తమిళ ప్రజలందరి మద్దతు ఉన్నందునే సెల్వంకు మద్దతు ఇస్తున్నట్టు పాండ్యరాజన్ తెలిపారు. మరింత మంది శాసనసభ్యులు శశికళ వర్గాన్ని వీడడం ఖాయమని జోస్యం చెప్పారు. A complete legislative body supporting Mr. O. Pannirselvam. I believe that the only way Puratchi Televi Amma's ideals will live on forever, only way this government will continue if all of us declare our support to the one chosen by Amma, who is Mr. O. Pannirselvam in this particular case. ఇలా పన్నీర్ బలం పెరుగుతుండగా కలవరానికి గురైన శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ గవర్నర్కు మరోసారి లేఖ రాశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరినీ గవర్నర్ ముందు ప్రవేశపెట్టేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించి వారం రోజులు అవుతున్నా తనకు అవకాశం కల్పించకపోవడాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో సొంత వర్గం శాసనసభ్యుల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు మకాం వేసిన గోల్డెన్ బే రిసార్ట్కు వెళ్లిన శశికళ బయట జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ప్రభావితులు కావద్దని సూచించారు. ఈ వ్యూహాలను పరిశీలిస్తున్న పన్నీర్ సెల్వం వర్గీయులు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. చెన్నై పోయస్ గార్డెన్లో జయ నివాసమైన వేద నిలయంలో ప్రస్తుతం శశికళ ఉంటుండగా ఆ ఇంటిని జయలలిత స్మారక చిహ్నంగా మార్చాలనే డిమాండ్తో ఆదివారం సంతకాల సేకరణ ప్రారంభించాలని నిర్ణయించారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రజాప్రతినిధులు, సీనియర్ రాజకీయ నేతల నుంచే కాక సామాన్య ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. పన్నీరుకు జై కొడుతూ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుండగా చెన్నైలోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. గతంలో జయలలిత నివాసం వద్ద బారులు తీరిన తరహాలో ప్రస్తుతం పన్నీర్ ఇంటి ముందు 100 మంది కార్యకర్తలు వేచి చూస్తున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
క్రమంగా బలపడుతున్న పన్నీర్ సెల్వం వర్గాన్ని ఎదుర్కొనేందుకు శశికళ వర్గం కొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసుతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేసు నుంచి శశికళ ప్రస్తుతానికి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. శశికళకు బదులు పార్టీ ప్రెసిడియం చైర్మన్ సెంగొట్టియన్ పేరును ముఖ్యమంత్రి పదవి కోసం తెరపైకి తెచ్చింది. గోబిచెట్టిపాళయం నుంచి శాసనసభకు ఎన్నికైన సెంగొట్టియన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలని శశికళ వర్గం గవర్నర్కు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా సెంగొట్టియన్ అభ్యర్థిత్వంపై శశికళ వర్గం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా అంది వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకుంటే మహిళలు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని జాతీయ మహిళా పార్లమెంటు పిలుపునిచ్చింది. వివక్షను ప్రశ్నిస్తూనే పోరాడి హక్కులను సాధించుకోవాలని రెండో రోజు సదస్సులో వక్తలు ఉద్బోధించారు. సమానత్వం, సాధికారత పదాలను కాగితాలకు పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే మహిళలకు నిజమైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా హక్కుల సాధన కోసం ఎప్పటికప్పుడు స్ఫూర్తిని రగిల్చేందుకు ఏడాదికోసారి మహిళా పార్లమెంట్ నిర్వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ రెండో రోజు ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు, నిర్ణయాధికారం, మీకు మీరే హీరో అనే అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ మహిళల్ని మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడే సమాజంలో వారికి ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఆడవారికి సమాన అవకాశాలు కల్పించాలన్న గవర్నర్ అత్యాచార కేసుల్ని పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు త్వరగా శిక్ష పడే విధంగా చూస్తేనే మహిళలపై వేధింపులు తగ్గుతాయన్నారు. While women should demand their right to be empowered, men have the greatest role in facilitating that. And there is also definite need for strengthening the legal process if we have to get women their due time and ensure crime against women. I think the legal process must be a time-bound one, and the trial should end on a fast-track court, preferably within 4 weeks. And exemplary punishment must be meted out to those who indulge in crime against women. The other one is, I think we need to go in for a legislation by which we will prevent showing of violence on women in movies and in the electronic media. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా శక్తిని సద్వినియోగం చేసుకుంటేనే గొప్ప సమాజాన్ని ఆవిష్కరించవచ్చని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చని చెప్పారు. ఇందుకు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో మహిళ ఎంపవర్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. అది ఆ ఉద్యమం ఈ అమరావతి నుంచే ప్రారంభమైంది. తప్పకుండా దేశం మొత్తం మార్చే శక్తి మీకుంది. నా ఆలోచన వ్యాపారంలో, రాజకీయాలలో, చట్టసభల్లో, జ్యుడిషియరీలో 50% కంటే పైన మహిళలకు ప్రాధాన్యత వచ్చే వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఇయర్లీ ఈవెంట్ కింద ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సదస్సులో మహిళల కోసం ఏపీ సర్కార్ కేటాయించే నిధులకు సహకరించేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకు రాగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే గొప్ప సమాజాన్ని, దేశాన్ని తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. మహిళా పార్లమెంటుకు హాజరైన ఆయన లింగ వివక్ష లేని సమాజం వచ్చినప్పుడే మహిళల అభ్యున్నతి సాధ్యమన్నారు. ప్రస్తుతం కేరళలో మాత్రమే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆ వాతావరణం అన్ని ప్రాంతాల్లో రావాలని ఆకాంక్షించారు. మహిళల్ని ఒక శక్తిగా అన్ని రంగాల్లో వాళ్ళని నిర్ణయాత్మక శక్తిగా మరల్చడం ద్వారా ఈ దేశాన్ని అద్భుతమైనటువంటి దేశంగా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల అవసరాల్ని గుర్తించి ఆ సమస్యల్ని చర్చించి చట్టాలు చేసేటువంటి వేదికల్లో వాళ్ళ భాగస్వామ్యం తప్పకుండా ఆ దిశగా ఒక గొప్ప మార్పు. కాబట్టి అన్ని నిర్ణయాత్మక పాత్రల్లో గౌరవించుకున్న రోజే భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు ఇంకా గొప్పగా తన యొక్క గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీ పురుష సమానత్వం గురించి వేదికలపై మాట్లాడుకోవటమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి అన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సును ఉద్దేశించి మాట్లాడిన ఆమె మహిళలు పనిచేసే చోట వేధింపులు తప్పటం లేదని, సరైన సౌకర్యాలు కూడా ఉండటం లేవని వ్యాఖ్యానించారు. సమాజంలో మరుగున పడిన అంశాల గురించి మాట్లాడుకోవాల్సి రావటం బాధాకరమన్నారు. మహిళల అభ్యున్నతి గురించి మరింతగా చర్చ జరగాలని ఆకాంక్షించారు. మహిళలకు కావలసిన సాధికారత అన్నది ఎక్కడ మొదలవ్వాలంటే ఫ్యామిలీలో, కుటుంబంలో మొదలవ్వాలి. కుటుంబంలో స్త్రీ అమ్మాయిలని అబ్బాయిలని సరిసమానంగా చూడగలిగినప్పుడు తప్పకుండాను వారు పెరిగి పెద్దయినప్పుడు వారికి ఏ రకమైనటువంటి అటువంటి ఆలోచన ఒక ఆడవాళ్ళ తక్కువ అన్న భావన వాళ్ళలో ఉండదు.
మహిళా సాధికారత కుటుంబం నుంచే ప్రారంభం కావాలని హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో మహిళల స్థితిగతులు, నిర్ణయాధికారం అనే అంశంపై మాట్లాడిన ఆమె తల్లి పేరును ముందు పెట్టుకుని రాజ్యాన్ని పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి అందరికీ ఆదర్శమని, ఆయన పాలించిన నేలపై మహిళా సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పనిచేసే ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు పెరిగాయన్న ఆమె ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడకుండా ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. అక్షరాస్యత ద్వారానే ఇది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. Annagaru, as he was lovingly known, brought forth a law for the first time in the country giving equal rights to women in ancestral property. He also envisioned and established the first ever exclusive women's university called the Padmavati Mahila University, who introduced reservation for women in the local bodies, another first of its kind in the country. 1 million self-help groups of women with about 1 crore members are being nurtured and promoted. This is the largest in any state in the country, period. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వైకాపా ఎమ్మెల్యే రోజాను పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేయడం కొంత ఉత్కంఠకు కారణమైంది. ఈ ఉదయం గన్నవరం చేరుకున్న రోజాను విమానాశ్రయ ఏసీపీ రాజీవ్ కుమార్ అక్కడే అడ్డుకుని వెనక మార్గంలో కంకిపాడు వైపు తీసుకెళ్లారు. ఈ ఘటనపై మండిపడిన వైకాపా నాయకుడు పార్థసారథి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, గిడ్డి ఈశ్వరి సహా పలువురు నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం పంపిన ఆహ్వానం మేరకే తాము సదస్సుకొచ్చామని, అక్రమ అరెస్టులతో తమ మనోభావాలు దెబ్బతీశారని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రోజా అరెస్టుకు దారితీసిన పరిస్థితులను డీజీపీ వారికి వివరించారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోన్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, భాజపా, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 839 మంది బరిలో నిలిచిన పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 73 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో 63% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కోసం 26,823 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ కుమారుడు పంకజ్ సింగ్, భాజపా ఎంపీ హుకుం సింగ్ కుమార్తె మృగాంక, ఆర్జేడీ అధినేత లాలూ అల్లుడు రాహుల్ సింగ్ సహా మరికొందరు ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 2012లో ఎస్పీ 24, బీఎస్పీ 24, భాజపా 11, కాంగ్రెస్ 5, ఆర్ఎల్డీ 9 స్థానాలు గెలుచుకోగా ఈసారి ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది మార్చి 11న తేలనుంది. ఉత్తరప్రదేశ్లో ఇంకా మంచి రోజులు రాకపోవడానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల పాపాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పరివర్తన్ సంకల్ప ర్యాలీ పేరిట బదాయిన్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ఆయన ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు పరస్పరం వ్యతిరేకించుకున్న ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పెద్ద నోట్ల రద్దు ద్వారా తాను అవినీతిపై పోరును ముమ్మరం చేయగానే ఏకతాటిపైకొచ్చాయని మోదీ మండిపడ్డారు. అవినీతి పరులకు, నేరస్తులకు అఖిలేష్ సర్కారు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడాన్ని ప్రస్తావించిన ప్రధాని శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి నిర్దేశించుకున్న అభివృద్ధి ప్రణాళికల్ని అక్కడి ఓటర్లకు మోదీ వివరించారు. अखिलेश जी ने लोगों को सवाल पूछा, अच्छे दिन आ गए क्या? मैं अखिलेश जी को सवाल पूछता हूं कि भाई 5 साल से उत्तर प्रदेश में तुम राज करते हो, अगर जनता कहती है नहीं आए हैं तो सबसे पहले जिम्मेवारी तुम्हारी बनती है, तुम उत्तर प्रदेश में राज करते हो। लेकिन उनको समझ ही नहीं आता है कि कौन सा सवाल पूछना चाहिए, कहां पूछना चाहिए, कैसे पूछना चाहिए, ये भी समझ नहीं आता है। जब उत्तर प्रदेश की जनता कहती है कि हमारे हाल ठीक नहीं है तो उसके लिए अगर जिम्मेवार कोई है तो 5 साल सपा, 5 साल बसपा और 50 साल कांग्रेस पार्टी के कारनामे ये जिम्मेवार है भाइयों। इन्होंने तबाही की हुई है और उनसे हिसाब मांगने का समय आ गया है। అనంతరం ఉత్తరాఖండ్ రుద్రపూర్లో నిర్వహించిన విజయ్ సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ నుంచి అవినీతిని ప్రారద్రోలి అభివృద్ధి పథంలో పయనించాలంటే భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15న ఉత్తరాఖండ్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా అధికార కాంగ్రెస్పై ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం మాజీ ప్రధాని వాజ్పేయి కన్న కలలని తాను సాకారం చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. और अखबार में आ गया कि फलानी पार्टी ने बाहुबली को टिकट दे दिया है तो लोग नफरत करते थे, लोग डरते थे,
क्या ये बाहुबली हमारा प्रतिनिधि बन जाएगा क्या? बाहुबली ये हमारे देश में राजनीतिक जीवन में नफरत का शब्द माना गया है, लेकिन राजनीति ऐसी गिरी कि उत्तराखंड ये देवभूमि में ऐसे राजनेता पैदा हुए हैं जिनको अपने आप को बाहुबली कहलाने में शर्म नहीं आती। ये हमारी देवभूमि को भ्रष्टाचार से मुक्त करना है कि नहीं करना है, ईमानदारी का राज चाहिए कि नहीं चाहिए। और इसलिए मेरे प्यारे भाइयों बहनों, इस देवभूमि को आगे बढ़ाना है। आप भारतीय जनता पार्टी की सरकार बना के हमें सेवा करने का अवसर दीजिए। తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లకు విశేష స్పందన వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 71,000 కేసులు పరిష్కారం కాగా 70 కోట్ల రూపాయల పరిహారం బాధితులకు అందింది. సివిల్, క్రిమినల్ కేసులో రాజీ పడేందుకు కక్షిదారులు భారీగా కోర్టులకు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 29,021 కేసులు పరిష్కారం కాగా ఇందులో పెండింగ్ కేసులు 22,024, ప్రీ లిటిగెంట్ కేసులు 6,997 ఉన్నాయి. 35 కోట్ల 58 లక్షల రూపాయల పరిహారం, వివాదాల నుంచి బాధితులకు అందేలా న్యాయమూర్తులు తీర్పులిచ్చారు. కృష్ణా జిల్లాలో 3,267 పెండింగ్ కేసులు పరిష్కారమయ్యి ప్రథమ స్థానంలో నిలవగా ప్రకాశం జిల్లాలో 3,049 కేసులు పరిష్కారమయ్యి రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 42,641 కేసులు పరిష్కారం కాగా వీటిలో ప్రీ లిటిగెంట్ కేసులు 23,998, పెండింగ్ కేసులు 18,643 కేసులు పరిష్కారమయ్యాయి. 35 కోట్ల 89 లక్షల రూపాయల పరిహారం వివాదాల నుంచి బాధితులకు అందింది. హైదరాబాద్లో 12,985 పెండింగ్ కేసులు పరిష్కారం జరిగి మొదటి స్థానంలో నిలవగా రంగారెడ్డి జిల్లాలో 4,773 పెండింగ్ కేసులకు పరిష్కారం లభించి రెండో స్థానంలో నిలిచింది. భర్తతో ఉన్న మనస్పర్ధలతో ఓ ఇల్లాలు కన్నబిడ్డపై కాఠిన్యం ప్రదర్శించిన ఘటన విజయవాడ కొత్తపేటలో చోటు చేసుకుంది. కొత్తపేటకు చెందిన ఆస్మా బేగం తన భర్తతో తగువ పెట్టుకుని అభంశుభం తెలియని తన 2 ఏళ్ల కూతురు షర్మిల ఒంటిపై వాతలు పెట్టి పరారైంది. ఒంటి నిండా వాతలతో తల్లడిల్లిపోతున్న కుమార్తెను తీసుకుని ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించగా వారు చిన్నారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. షర్మిల తరచూ విరోచనాలు చేసుకుంటున్నందునే వాతలు పెట్టినట్లు తల్లి చెబుతోందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గ్రామీణ యువతకు విశేష సేవలు అందిస్తున్నారని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ కొనియాడారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని ట్రస్టును వెంకయ్యతో కలిసి సందర్శించిన ఆమె ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తోన్న వెంకయ్య వంటి వారు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. గత 16 ఏళ్లుగా మహిళా సాధికారత కోసం తమ ట్రస్టు అందిస్తోన్న సేవలను వెంకయ్య కిరణ్ బేదీకి వివరించారు. ఫార్మర్స్, యూత్ అండ్ ఉమెన్ వీళ్ళ ముగ్గురికి కూడా ఆర్థికమైన యొక్క అభివృద్ధిని అందించాలి, వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించాలి. సమాజంలో మిగతా వాళ్ళతో సహా వీళ్లు కూడా ఆత్మ గౌరవంతో, ఆత్మ అభిమానంతో సొంత కాళ్ళపై నిలబడి తమ కుటుంబాన్ని తాము జరుపుకునే విధంగా తీసుకెళ్లాలని స్వర్ణ భారతకు ముఖ్యమైన ఉద్దేశం. ఆ మధ్య ఎవరో చెప్పారు వెంకయ్యనాయుడు గారి స్వర్ణ భారత మీద ప్రేమ ఎక్కువ అని. నేను చెప్తున్నాను ఎక్కువ, ఇంకా కూడా రాబోయే రోజులు ఎక్కువ చేస్తాను, ఇంకా కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తాను. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు అమరావతి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేస్తుందని, ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు సంబంధించిన బ్రాంచ్ల వార్షిక పర్యవేక్షణలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల శాఖలను ఆమె సందర్శించారు. ఆయా శాఖల మేనేజర్లు, సిబ్బందితో వ్యాపార లావాదేవీలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో రేపు పాల్గొంటున్నట్లు శైలజా కిరణ్ వెల్లడించారు. దేశ జనాభాలో సగభాగం ఆయన మహిళకి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్లో సగం మంది మగవాళ్ళు ఇంటిని టేక్ కేర్ చేస్తూ, అంటే బిజినెసెస్ లో, డెవలప్మెంట్ లో, ట్రేడ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీలో సగం ఆడవాళ్లు నిర్వర్తించగలిగినప్పుడు డెఫినెట్ గా ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ రోజులు వస్తాయి తప్పకుండా. 7 ముస్లిం దేశాల నుంచి వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు నిలిపివేసిన వేళ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. వచ్చే వారం వలసలపై కొత్త ఆదేశాలను జారీ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 7 ముస్లిం దేశాల నుంచి వలసల నిషేధానికి సంబంధించి న్యాయ పోరాటంలో తానే విజయం సాధిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. వలసలపై జారీ చేయనున్న కొత్త ఆదేశాల్లో భద్రతాపరమైన చర్యలుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. శ్వేతసౌధం వద్ద మాట్లాడిన ట్రంప్ దేశానికి అదనపు భద్రత కోసం వేగంగా చర్యలను తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ కొత్తగా జారీ చేయనున్న కార్యనిర్వాహక ఆదేశాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. 7 దేశాల పౌరులపై విధించిన నిషేధాన్ని ఉపసంహరిస్తారా లేక కొన్ని మినహాయింపులు ఇస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. ఖండాంతర క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు వేసింది. ఈ దిశలో ఛేదక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిషాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి చేపట్టిన ఛేదక క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా భూ వాతావరణానికి 50 కిలోమీటర్ల పైన ఉండే లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం భారత సొంతమైందని వారు వెల్లడించారు. ఈ మిషన్ను PDB అనే పేరుతో పిలుస్తున్నట్టు తెలిపిన DRDO అధికారి ఒకరు తెలిపారు. అబ్దుల్ కలాం ద్వీపంలోని ప్రయోగ కేంద్రానికి 2000 కిలోమీటర్ల దూరాన బంగాళాఖాతంలో ఉన్న నౌక నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని రాడార్ సాయంతో గుర్తించిన ఛేదక క్షిపణి దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్టు ఆ అధికారి వెల్లడించారు. భూ వాతావరణాన్ని దాటగానే ఛేదక క్షిపణికి అమర్చిన ఉష్ణపలకం విడిపోయి IR సీకర్ డోమ్ తెరుచుకుంటుందని, అదే లక్ష్యాన్ని గుర్తించి ధ్వంసం చేస్తుందని DRDO అధికారులు వివరించారు. గల్ఫ్ యుద్ధ సమయంలో స్కడ్ క్షిపణులను అడ్డుకున్న పేట్రియాట్ క్షిపణుల తరహాలోనే PDB పనిచేస్తుందని వారు వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక బరువైన మహిళల్లో ఒకరైన ఈజిప్టుకు చెందిన 36 ఏళ్ల యెమెన్ అహ్మద్ చికిత్స కోసం ముంబై వచ్చారు. 500 కిలోల బరువుండే యెమెన్ అహ్మద్ బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స కోసం ముంబై వచ్చారు. ఈజిప్టు అలెగ్జాండ్రియా నగరం నుంచి ఈజిప్ట్ ఎయిర్ విమానంలో ప్రత్యేకంగా రూపొందించిన మంచంపై ముంబై చేరుకున్న ఆమెను అన్ని సదుపాయాలతో తయారు చేసిన ట్రక్కులో ఆసుపత్రికి తరలించారు. ఆమెను విమానం నుంచి ట్రక్కుపైకి తరలించేందుకు భారీ క్రేన్ను ఉపయోగించారు. 25 ఏళ్ల యెమెన్కు శస్త్రచికిత్స చేయనున్న బేరియాట్రిక్ సర్జన్ ముఫజల్ లగ్దావాలా బృందం 3 నెలల నుంచి ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో ఆమెకు శస్త్రచికిత్స చేయనుండగా యెమెన్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఉప్పల్ టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీం, చివరి వరుస బ్యాట్స్మెన్ మెహదీ హసన్ పోరాట పట్టిమతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. 1 వికెట్ నష్టానికి 41 పరుగుల ఓవర్నీడ్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ మొదట్లో తడబడింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 24, వన్ డౌన్ బ్యాట్స్మెన్ మొమినుల్ హక్ 12, 4వ నెంబర్ బ్యాట్స్మెన్ మహమ్మదుల్లా 28 పరుగులు మాత్రమే చేసి వెనుదిరుగ్గా బంగ్లాదేశ్ 109 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్, కెప్టెన్ ముష్ఫికర్ రహీం బంగ్లా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 5వ వికెట్కు 107 పరుగులు జోడించిన తర్వాత 81 పరుగులు చేసిన షకీబ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షబ్బీర్ రెహమాన్ 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగ్గా బంగ్లాదేశ్ 235 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ముష్ఫికర్, మెహదీ హసన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే జట్టు స్కోరును 300 దాటించారు. ఈ క్రమంలో ఇరువురు అర్ధశతకాలు పూర్తి చేశారు. ప్రస్తుతం ముష్ఫికర్ 81, మెహదీ హసన్ 51 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ, అశ్విన్, జడేజా 1 వికెట్ తీశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.